ఇవాళ మనం 10 సూపర్ ఫుడ్స్ టు ఇంక్రీజ్ స్పర్మ్ కౌంట్ అనేది చూద్దాం. ఓకే, స్పర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల కౌంట్ పెరగడానికి మనం ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది చెప్తాను. హలో అండి, నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ARC ఫర్టిలిటీ. సో నంబర్ 1 వుడ్ బి వాల్నట్స్. వాల్నట్స్ అంటే అక్రూట్ అని అంటాం కదా, ఆ నట్స్. సో ఇవేంటి అని అంటే మనకు ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 2 వుడ్ బి పంకిన్ సీడ్స్. ఈ పంకిన్ సీడ్స్లో జింక్ అనేది, మెగ్నీషియం అనేది హైగా ఉంటుందండి. సో ఈ మినరల్స్ మనకి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నంబర్ 3 వుడ్ బి డార్క్ చాక్లెట్. సో ఈ డార్క్ చాక్లెట్లో ఏంటి అని అంటే మనకు ఆర్జినైన్ అనేది ఉంటుంది అనమాట, విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో టు ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. అంటే మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి మనకి బ్లడ్ ఫ్లో బాగా ఇంక్రీజ్ చేసి మనకి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 4 వుడ్ బి టొమాటోస్. ఈ టొమాటోస్లో ఏంటి అని అంటే లైకోపిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఈ సబ్స్టెన్స్ కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 5 వుడ్ బి ఎగ్స్. ఎగ్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో వైటమిన్ ఈ. ఈ వైటమిన్ ఈ అనేది మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ స్పర్మ్ క్వాలిటీ. స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 6 వుడ్ బి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో వీటిలో ఏంటి అని అంటే మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. సో ప్రతిరోజు మీ డైట్లో ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. వీటిలో ఎస్పెషల్లీ స్పినాచ్ బాగా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ నంబర్ 7 వుడ్ బి బెర్రీస్. బెర్రీస్ అంటే ఏంటి అని అంటే మనకి రాస్బెర్రీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీస్ కానీ ఏవైనా సరే బెర్రీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇవి కూడా మనకి స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నంబర్ 8 వుడ్ బి పోమగ్రనేట్. పోమగ్రనేట్ ఏంటి అని అంటే మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కూడా మనకి స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 9 వుడ్ బి గార్లిక్. గార్లిక్లో ఏంటి అని అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి, ప్లస్ అది బ్లడ్ థిన్నర్ అనమాట. మనకి ఏంటంటే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ నుంచి రక్త సరఫరా బాగా పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 10 వుడ్ బి బనానాస్. బనానాస్లో ఏంటి అని అంటే వైటమిన్ ఏ, సి అండ్ B1 విటమిన్స్ రిచ్ ఉంటాయండి. అలాగే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. సో ఈ ఎంజైమ్ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 10 ఫుడ్స్ మీ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ, అలాగే హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తూ, డైలీ ఒక మార్నింగ్ ఒక 30 to 45 minutes అండ్ ఈవినింగ్ ఒక 30 to 45 minutes మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసే హెల్తీ డైట్ తీసుకున్నారు అని అంటే డెఫినెట్గా మీ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.